అలా ఇచ్చారు. నీ అకౌంట్లో నుంచి డబ్బు తీసావా? నా అకౌంట్ నుంచి డబ్బు తీసావా? లేదే. ఎందుకు అలా అడుగుతున్నారు? అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్పకు మంజులా. సార్ ఆల్మోస్ట్ చేస్తాం సార్. నీ అకౌంట్ నుంచి డబ్బు, నీ అకౌంట్లోంచి డబ్బు తీసావా? నీ అకౌంట్ నుంచి డబ్బు తీసావా? లేదే. ఎందుకు అలా అడుగుతున్నారు? అబద్ధం చెప్పకో. అబద్ధం చెప్పకు. నేను నీ స్టేట్మెంట్ చెక్ చేశాను. ₹1,00,000 తగ్గుతుంది. ₹1,00,000 తగ్గుతుంది. అదెలా తగ్గుతుందండి అనంది. ప్రణీత అరుస్తుంది. నీ అకౌంట్ నుంచి డబ్బు తీసావా? నీ అకౌంట్ నుంచి డబ్బు తీసావా? లేదే. ఎందుకు అలా అడుగుతున్నారు? అబద్ధం చెప్పకో. అబద్ధం చెప్పకు. నేను నీ స్టేట్మెంట్ చెక్ చేశాను. నీ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేశాను. ₹1,00,000 తగ్గుతుంది. ₹1,00,000 తగ్గుతుంది. అదెలా తగ్గుతుందండి? ప్రణీత అంది. నువ్వు తీస్తే తగ్గుతుంది మమ్మీ, నేను తీయడం నువ్వు చూసావా అని అడిగింది. ప్రణీత అంది. లేదు లేదు, నీ అకౌంట్లోంచి నువ్వు ₹1,00,000 తీయడం నేను చూడలేదు. మీ అక్క కొడుకు పెళ్లి పట్టు చీర కొనడం నేను చూడలేదు. మోహన్ రావు అన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు? నిజం బయట పడేసరికి ఏం చెప్పాలో తెలియక భయపడుతున్నావా? మంజుల అంది. భయమా? నాకెందుకు భయం? నేనేమో రాజాకి డబ్బులు ఇవ్వలేదే. అలా చూసి అబద్ధం చెప్పక మంజుల. వాడికి డబ్బు సాయం చేస్తా అని నువ్వు నాతోనే చెప్పావు కదా. చెప్పానండి. ఇస్తా అనగానే కొంతమందిలాగా సిగ్గు శరం లేకుండా తీసుకుని వెనకేసుకునే రకం కాదు నేను. రోషం పౌరుషం ఉన్న మగాడు మీ ఇంట్లోంచి వచ్చే ₹1 కూడా నాకు అవసరం లేదు అని నా ముఖానే చెప్పాడు. కళ్యాణి, రే తమ్ముడు, వాడు రోషం పౌరుషం ఉన్న మగాడైతే నువ్వెవరు? అవేమీ లేని చేతగాని వాడివా? ఈ కాపుతారా? సందు దొరికితే చాలు రెచ్చగొట్టడానికి రెడీగా ఉంటారు. నేనేమి ఆ ఉద్దేశంలో అనలా. ఒకవేళ మీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా మీ తమ్ముడు ముఖం మీదే చెప్పచ్చు కదా. ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడేందుకు? డైలాగ్ కళ్యాణి. అయ్యయ్యో, చూసావా తమ్ముడు? అది నోరా ఇంకేమన్నానా? నీకు నాకు మధ్యన గొడవలు పెట్టడానికి ఎన్నేసి మాట్లాడుతుందో చూడు. మంజుల అంది. మీరేం తక్కువ తిన్నారా? నాకు మా ఆయనకి మధ్య గొడవలు పెట్టడానికి చూడలేదు. మీ ఆలోచనలు మీకే చెప్తుంటే అరికాళ్ళలో వణుకు పుడుతుందా? సరిగ్గా నిలబడలేకపోతున్నారు. అందుకే అంటారా ఏదేమైనా మనదాకా వస్తే కానీ ఆ పెయిన్ తెలీదు అని. మళ్ళీ మంజుల అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. రాజా పెళ్ళయ్యాక ఖర్చు మొత్తం నేనే భరించగలను, కానీ వాడు నా నుంచి ₹1 కూడా తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అది వాడి ఆత్మ గౌరవం. ₹1,00,000 పెట్టి అక్షయ రాజానే చీర కొనిచ్చాడు. నాకు ఆశ్చర్యంగానే ఉంది, కానీ అంతకు మించి సంతోషంగా ఉంది. రాజాలో వచ్చిన మార్పు చూస్తుంటే మీరెన్ని వేషాలు వేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా మీ ప్రయత్నాలు ఇంతటితో ఆపితే చాలా మంచిది. అలా చెప్పి వెళ్ళిపోతుంటే ఆగు ఆగమని చెప్పండి సార్. ఆగమంటేనే మళ్ళీ నాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది. రెడీ 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 ఆగు అనగా నా కిచెన్లో పని ఉంది, టైంకి మీకు వండి పెట్టాలి కదా అని వెళ్ళిపోతుంది. చాలా మంచిది అని వెళ్ళిపోతుంది. ఆగింది. నాకు కిచెన్లో పని ఉంది, టైంకి మీకు వండి పెట్టాలి కదా అని చెప్పి అలా వెళ్ళిపోతుంది. అలా చూశారు కళ్యాణి. ఎంత పొగరో చూసావా దానికి? నువ్వంటే నీ పెళ్ళానికి మరీ ఇంత నిర్లక్ష్యం ఉండకూడదు మోహన్. నాకు చాలా పని ఉందని చెప్పింది. నాకు కిచెన్లో పని ఉంది, టైంకి మీకు వండి పెట్టాలి కదా. ఎంత పొగరో చూసావా దానికి కళ్యాణి. నువ్వంటే నీ పెళ్ళానికి మరీ ఇంత నిర్లక్ష్యం ఉండకూడదు తమ్ముడు. ప్రణీతానిగా ఆవు చేతులు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టును మేయదు కదా అంటే, దూడ చేలోకి దిగితే ఎలా ఉంటుందో చూపిస్తా
అందరి రియాక్షన్స్ పడ్డాయి. ఏ సార్, రాజాలో వచ్చిన మార్పు చూస్తూ ఉంటే మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ప్లాన్లు వేసినా ఈ పెళ్లి ఆపలేరని నాకు అర్థమైంది. కాబట్టి మీ ప్రయత్నాలు ఇంతటితో ఆపితే చాలా మంచిది. అలా మూమెంట్. ఏ ఆలే, నాకు కిచెన్ లో పని ఉంది, టైంకి మీకు వండి పెట్టాలి కదా. అవు అలా వెళ్ళిపోతున్నారు. కళ్యాణి డైలాగ్, ఎంత పొగరో చూసేవా దానికి. నువ్వంటే నీ పెళ్ళానికి మరీ ఇంత నిర్లక్ష్యం ఉండకూడదు తమ్ముడు. ప్రణీత, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా ఆంటీ. దూడ చేలోకి దిగితే ఎలా ఉంటుందో చూపిస్తాను. లుక్ లో ఉండండి. అలా చూస్తూ అలా ఎంటర్ అయ్యారు. ఎంత పొగరో చూసేవా దానికి. నువ్వంటే నీ పెళ్ళానికి మరీ ఇంత నిర్లక్ష్యం ఉండకూడదు తమ్ముడు. ప్రణీత, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా అంటే. రెడీ. అలా చూసుకుంటూ వచ్చారు. ఎంత పొగరో చూసేవా దానికి. నువ్వంటే నీ పెళ్ళానికి ఎంత పొగరో చూసేవా దానికి. నువ్వంటే నీ పెళ్ళానికి మరీ ఇంత నిర్లక్ష్యం ఉండకూడదు తమ్ముడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా అంటే. దూడ చేలో దిగితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఓకే.